ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ముందుగా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడగలరు ఆడియన్స్. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము పార్ట్ 13 మరుగుదనం. మునుపు ఒకప్పుడు దేవతలకు దైత్యులకు యుద్ధం ఉధృతంగా జరిగింది. దానిలో దైవబలము సమృద్ధిగా ఉన్న దేవతలు దైత్యులను చాలామందిని హతమార్చారు. కొందరికి కొండలకు కోనలకు దారి చూపారు, వెంట తరిమారు. కొడుకుల పాటు తెలిసి దీతి చాలా దుఃఖించి ఇంద్రుని మట్టుపెట్టే కొడుకును కోరుకొని పతి అయిన కశ్యపుని సన్మతితో ఆరంభించింది. ఆమె భక్తి తాత్పర్యాలకు సంతుష్టుడై కశ్యపుడు ఇంద్రహంత అయిన కొడుకు పుడతాడు. కానీ నువ్వు సూచిగా ఈ గర్భాన్ని 100 ఏళ్ళు భరించాలి. అలా అయితే నీ కోరిక నెరవేరుతుంది. ఆశుచిత్వం ఏమాత్రము సంక్రమించినా నీ గర్భము చిన్న భిన్నం అయిపోతుందని హెచ్చరిస్తున్నట్టు అన్నాడు. అలాగే ప్రవర్తిస్తానన్నది దీతి గర్భవతి అయ్యింది. చూచిగా గర్భపోషణ చేస్తుంది. ఈ విషయం ఇంద్రునికి తెలిసింది. ఒక ముసలి బ్రాహ్మణుడుగా మారిపోయి దీతి వద్దకు వచ్చి ఆమెకు పురాణ కథలు చెప్తూ నవ్విస్తూ నమ్మకం కలిగేటట్టు ఉంటున్నాడు. అతను నిజంగా బ్రాహ్మణుడే అనుకుంది. పాపం ఆ ఇల్లాలు తన జీవితంలో గత కాలంలో జరిగిన కష్టాలు సుఖాలు తీరుబాటుగా కూర్చొని అతనికి చెప్తూ వస్తుంది. వాటిని ఓపికగా విని సముదాయిస్తూ పొగుడుతూ వైరాగ్య బోధ చేస్తూ ధైర్యం ఉత్సాహం కలిగిస్తూ కాలం వెళ్ళొస్తున్నాడు. ఆ మాయాదారి బ్రాహ్మడు ఒకనాటి సాయం సంధ్య సమయము అవతలకు వెళ్ళి వచ్చిన దీతి కాళ్ళు చేతులు కడుక్కోక అలాగే పడక గదిలోకి వెళ్ళి అలసటచే అసురుసురు అంటూ పక్క మీద వాలింది. క్షణంలో గాఢ నిద్రకు వశమైపోయింది. సమయం కోసం కనిపెట్టుకున్న ఇంద్రుడు చప్పున ఆనురూపి అయి దీతి గర్భంలో శ్వాసవాయువులో ప్రవేశించి వజ్రంతో గర్భస్థ శిశువును తెగ నరికాడు. ఆ శిశువు ఏడవసాగింది. మరుదా అంటూ ఏడవకు 7 ఖండాలుగా తెగ నరికి బయటికి వచ్చాడు ఇంద్రుడు. ఆ ఖండాలు కూడా వెలుపలకు వచ్చాయి. అంతలో దీతి తెలివి వచ్చి లేచి కూర్చొని జరిగిన దారుణ కృత్యానికి బిట్టుగా ఏడ్చింది. ఇక ఏడ్చి ఏమి సాధిస్తావు, మేము ఆ ఇంద్రుడి దగ్గరికే పోతున్నామని ఆ శిశుఖండాలు మరుదా అనే రీతికి అనుగుణంగా మరుత నామంతో ఇంద్రుని చేరి సహాయకర్మలై ఉంటున్నారు. అదే మరుగుదనం అని సుతుడు చెప్పగా విని అంతా ఆశ్చర్యము ఆనందం పొందారు. దుస్సంకల్పము ఎన్నడూ ఫలించదు అని ఒక మాట అన్నాడు భరద్వాజుడు. సాయం సంధ్యా సమయం ఆనాటి నుంచి అసుర సంధ్య అనే పేరుతో వ్యవహారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఎవ్వరూ పడుకోకూడదు. అందున గర్భవతులు పక్క వేయకూడదు. దైవ ప్రార్థనతో ఆ సమయము గడపాలి. భోజన భాజనాదులకు సంధ్యా సమయము నిషిద్ధము అని మా గురుదేవుడు ఈ కథ ఆధారంగా జీవలోకానికి పాఠం చెప్పారని అన్నాడు సుతుడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సుతుడు ఇలా చెప్పాడు. చంద్రవంశ రాజులలో శంతనుడు చాలా దొడ్డవాడు. అతడు తన ధర్మాలకు దైవభక్తికి ఎంత పేరు పొందేవాడో బలాక్రమాలకు చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూచి దానిని అధిరోహించాలని అనుకొని దానిని రథశాలలో ఉంచాడు శంతనుడు. నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయకాల ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథము ఎప్పుడు ఎక్కుతానా అనే తమకముతో ఉన్నాడు కనుక త్వరగా స్వామి పూజ చేసి బయటకి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని వెలుపలకు తెప్పించాడు. చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేసి రథము ఎక్కాడు. ఏమి లాభము రథము అనేసి అనుకున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ.